శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్ గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, కుజుడు మిథునంలో, శుక్రుడు కన్యలో, బుధుడు కర్కాటకంలో, తర్వాత సింహరాశిలో సంహరించబోతున్నారు. గురువు అనుకూల దృష్టిని ఇస్తున్నారు. మిథున రాశి వారికి ప్రయత్నానికి విజయం, ఆలోచనతో అడుగు వేస్తే అభివృద్ధి అనే సందేశం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితానికి కావలసినటువంటి బాటగా మారుతుంది అని కూడా చెప్పవచ్చు. ఎత్తగాని ఫస్ట్ షేర్ మార్కెట్ గురించి చెప్తున్నాను. మీరు కొంచెం షేర్ మార్కెట్ లో చురుకుగా ఉన్న వారికి అవకాశాలు కనిపించిన అధిక రిస్క్ ట్రేడింగ్ దూరంగా ఉండడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడులు మెటల్స్ లలో పెట్టండి, చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బులన్నీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విలాసవంతమైన ఖర్చును తగ్గించండి. ఇంకా వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉండొచ్చు. ఆన్లైన్ బిజినెస్, ట్రేడింగ్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, ట్రావెల్స్, మీడియా రంగంలో మంచి అవకాశాలు కనబడుతున్నాయి. భాగస్వామి వ్యాపారంలో కూడా బాగున్నాయి. ఇంకా ఐటీ, సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్, విద్య, మెడికల్, BPO, మీడియా రంగంలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా టీమ్ లీడర్స్ యొక్క బాధ్యతలు పెరిగే అవకాశాలు, విదేశీయ క్లయింట్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూడడమే. ఇంకా ప్రభుత్వాని కోసం వచ్చేటప్పటికి బ్యాంకింగ్, రైల్వే, డిఫెన్స్ ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సోదరులతో, బంధుమిత్రులతో చక్కటి పరిచయాలు, వాళ్ళ ద్వారా ఉన్నటువంటి ప్రేమానురాగాలు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమికులకి మాటలు నిజాయితీ ఉంటే మంచి సంబంధం కలుస్తుంది. ఆరోగ్యం పట్ల బాగా నరాల బలహీనత, భుజాలు, మెడ, శ్వాస సంబంధిత చిన్న సమస్యలు రావచ్చు. యోగా, ప్రాణాయామం చేయండి. విద్యార్థులు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్ష, విదేశీ విద్య, సాంకేతిక కోర్సులో మంచి ఫలితాన్ని పొందుతారు. రైతులు పంట నిర్వహణలో కొత్త పద్ధతులు అవలంబించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సబ్సిడీలు, వ్యవసాయ పథకాల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కళాకారులు అంటే సినిమా వాళ్ళు అనుకోవచ్చు, టీవీ ఛానల్స్ అనుకోవచ్చు, యూట్యూబర్స్ అనుకోవచ్చు, సంగీత రచన, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు, మీ ప్రతిభకు గుర్తింపు, మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి కొత్త బాధ్యతలు లేదా మీ పార్టీ కార్యక్రమాలు కీలక పాత్ర పోషించే అవకాశం, ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు. విదేశీయ ఉద్యోగం, వీసా, ఉన్నత విద్య, వ్యాపారాలు, ఆల్రెడీ విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, లే ఆఫ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా గెట్టని మంచి అవకాశాలు రాబోతున్నాయి. కోర్టు కేసులు ఓర్పుతో ముందుకు వెళ్తే అనుకూలం ఉంటుంది. లేదా కూర్చొని మాట్లాడి డిక్లేర్ చేసుకుంటే మంచిది. తొందరపడి నిర్ణయాలు ఏది తీసుకోవద్దు. కోపాన్ని నియంత్రించండి. తెలియని వ్యక్తులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వకండి, మీరు మోసపోయే అవకాశాలని. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్య ఎప్పుడు నిర్లక్ష్యం చెయ్యకండి. ప్రతి బుధవారం నాడు మహావిష్ణువు లేదా గణపతిని దర్శించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పరిహారంగా ఓం బుధాయ నమః అనే ఒక మంత్రాన్ని 108 సార్లు చెయ్యండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రానికి 108 సార్లు చెయ్యండి. పచ్చ పెసలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు ఇవ్వండి. గోశాలకు పశుగ్రాసం ఏమైనా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఆకుపచ్చ మరియు లేత పసుపు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెలంతా. అదృష్ట సంఖ్య 5 మరియు 3 చెప్పచ్చు. బుధవారం, శుక్రవారం ఈ నెల మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను
మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో వెలిగించండి. ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగ పారాయణంతో అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైన కరుంగాళి మాల ఉంటుంది. ఈ మాలను కావాల్సిన వారు, ఇది నేనేసుకునేది చాలా పెద్దది, ఇది కాదు, చిన్నగా ఉంటుంది, 6 mm 8 mm అని. కావాల్సిన వారు సంప్రదించండి మా నంబర్కి. మీకు కొరియర్ ద్వారా పోస్ట్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. విజయవస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయ నుండి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ. శ్రావణ మాసంలో విశేషాలు ఏంటి, ఏ దేవుని పూజించాలి, ఏ పూజలు చేయాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి వ్రతాలు ఉండాలి అని మనం శ్రావణ మాసం గురించి కొంచెం మాట్లాడుకుందాం. శ్రావణ మాసం హిందూ సంప్రదాయాలు అత్యంత పవిత్రమైన నెలలో ఒకటి. వర్షాకాలంలో వచ్చే ఈ మాసం శివుడు, మహావిష్ణు, మహాలక్ష్మీదేవి, నాగదేవతలు, శ్రీకృష్ణుడు వంటి దేవతల ఆరాధనకు ఎంతో శుభప్రదమైనటువంటిగా భావిస్తారు. ఈ నెలలో పూజించే పూజలు జపాలు అనేక రకమైన ఫలితాలు ఇస్తాయి. పరమశివుడు శ్రవణ మాసాధిపతి. శ్రావణ మాసంలో ప్రధానంగా పరమేశ్వరుడికి ఆరాధన అత్యంత శ్రేష్టకరం. ఎలా పూజించాలి? శివలింగానికి అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ అనే మంత్రం 108 1000 సార్లు జపం చేయాలి. పాలు, నీరు, తేనె, చెరుకు రసం, బిల్వదళాలతో అభిషేకం చేయాలి. రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కూడా చేయొచ్చు. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, పాపక్షయం, శనిరాహుకేతు దోషాల ఉపశమనం జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. వరలక్ష్మి వ్రతం కూడా చేస్తారు. కమల పూలు లేదా తెల్లని పూలతో అర్చన చేస్తారు. శ్రీశక్తి లక్ష్మి అష్టోత్తర పారాయణ చేస్తారు. నైదీపం వెలిగిస్తారు. దీనివల్ల ధనవంతులు అవుతారు. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. వ్యాపారాభి పెరుగుతుంది. శ్రీ మహావిష్ణువుని కూడా ఈ శ్రావణ మాసంలో ఆరాధించడం, శ్రావణ మాసంలో ఏకాదశి రోజున మహావిష్ణువు ఆరాధించడం అత్యంత శుభప్రదం. విష్ణు సహస్రనామ పారాయణం, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతి వాసుదేవాయన మంత్రం చెప్పండి. పాప విమోచన, మనశ్శాంతికి శ్రేయస్సిస్తుంది. మరి ఈ శ్రావణ మాసంలో నాగదేవతను ఎందుకు పూజిస్తారు? ఈ మాసంలో వచ్చే నాగపంచమి రోజు నాగదేవతల ఆరాధనకు ప్రత్యేక ఆరాధన ఉంది. నాగదేవతలకి పాలు కాకుండా పసుపు కుంకుమ పూలతో పూజ చేయడం శాస్త్ర సమ్మతంగా భావించబడింది. అందుకని పాలు పుట్టలో తీసుకెళ్ళి లీటర్ పాలు పోతే అది ఎక్కడ ఉంటుంది? సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం శుభప్రదం. నాగదోష నివారణ, సంతాన ప్రాప్తి, కుటుంబంలో కలతలన్నీ కూడా తొలగిపోతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా ఉంది. ప్రతి మంగళవారం లేదా షష్ఠీ తిథుల నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. ఓం శరవణభాయ నమః జపం చేయడం, కుంకుమార్చన చేయడం, పాలాభిషేకం చేయడం. దీనివల్ల వివాహాటంకాలు తొలగి సంతాన సౌభాగ్యం పెరుగుతుంది. శ్రీకృష్ణుడి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇదే రోజు కృష్ణాష్టమి అన్నీ వస్తుంది కదా. శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ మాసంలో వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణ ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. గీతాపారాయణం, ఓం కృష్ణాయ నమః, వెన్నపాలు, పండ్లు నైవేద్యం చేయండి. అన్ని రకాలుగా జరుగుతుంది. సంతాన శ్రేయస్సు, విద్య, ఆనందము అన్ని పొందుతాను. ఏ వారంలో ఏ పూజ చేస్తే ఈ శ్రావణ మాసంలో బాగుంటుందంటే సోమవారం పరమశివుడికి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి హనుమంతుడికి, బుధవారం మహావిష్ణువు అయ్యప్ప స్వామికి, గురువారం దక్షిణామూర్తి శ్రీమన్నారాయణుడికి, శుక్రవారం మహాలక్ష్మి ముగ్గురు అమ్మకు ప్రార్థన చేయడం, శనివారం శనిదేవునికి హనుమంతుడికి, ఆదివారం సూర్యనారాయణ ప్రార్థన చేయడం మంచిది. ఈ మాసంలో చేయవలసినటువంటి దానాలు ఏమైనా ఉన్నాయా అంటే అన్నదానం అన్నిటికంటే మంచిది, గోసేవ మంచిది, వస్త్రదానం మంచిది, పండదానం మంచిది, విద్యార్థులకు పుస్తక దానం మంచిది, దేవాలయాల్లో దీపారాధనకు నూనె ఇవ్వడం మంచిది. సరే, ఈ శ్రావణ మాసంలో మనం ఏమేమి చేయకూడదు అంటే అసత్యం మాట్లాడకూడదు, పెద్దలను అవమానించకూడదు, ఆహారాన్ని వృధా చేయకూడదు, కోపం, ద్వేషం, అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి దూరంగా ఉండడం, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయకూడదు. శ్రావణ మాసం యొక్క ప్రధానంగా మనం ఏం చెప్పుకుంటామంటే శివారాధనతో పాపక్షయం, లక్ష్మీ ఆరాధనతో ఐశ్వర్యం, విష్ణుభక్తితో శాంతి, ధనధాన్యాల ప్రాప్తి అవుతుంది అని చెప్పి శ్రావణ మాసాన్ని మంచిగా పండగ వాతావరణంతో కూడిన ప్రతిరోజుగా భావించి అందరూ పూజించుకోండి. ఉపవాసాలు కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. విజయోస్తు.